ఎన్టీఆర్ పిలిచి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని అప్పుడు తనకు పెళ్లి కూడా కాలేదని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. తన అర్ధాంగి అన్ని విషయాలలో సపోర్ట్ చేస్తుందన్నారు. ప్రస్తుతం యువత అనవసరంగా టెన్షన్ పడుతోందని, ప్రశాంతంగా ఉంటూ అందరూ ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని సూచించారు. పెళ్ళి అయిందండి 83లో పెళ్లి సెటిల్ అయింది. 83 ముందు ఈ లోపల ఎన్టీ రామారావు గారు పిలిపించి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. పెళ్ళి అవ్వకముందే రామారావు గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే పోటీ చేయమన్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళాను. మా ఆవిడ కదా అప్పుడు పిల్లలు సెటిల్ అయింది. అప్పుడు తిన్నంగా ఆవిడ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి మరి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎలక్షన్లో పెళ్లి చేసుకోలేదు, నేను నీకు ఇష్టమైతే పెళ్లి పోస్ట్ పోన్ చేస్తాను అన్నాను. మా అప్పుడు ఉబ్బి కదా చేతిలో చేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేనే వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అది మా ప్రకారంగా చేసుకున్నాను. నాకు అదృష్టం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు వెన్నంటి ఉండి చర్యలు చూస్తూ నన్ను ప్రోత్సహించిన భార్య పద్మావతి. ఓవరాల్గా చూసుకుంటే ఆ భాగస్వామి మాత్రం భగవంతు ఇచ్చిన వరవే, దాంట్లో అనుమానం లేదు. అంచేత నేను ప్రతి సంవత్సరం కూడా పెళ్లి రోజుని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని స్వామి ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటు. అసలు యంగ్ ఏజ్లో కొన్ని వాళ్ళకి ఒత్తిడి నాకు అర్థం కాదు. ఎందుకు రావాలి ఒత్తిళ్ళు? ఇప్పుడు వస్తుంది ఒత్తిళ్ళు. నాకు తెలిసింది లవ్ చేస్తే ఒత్తిళ్ళు అంచేత ఇవన్నీ కూడా ఆలోచన చేసి అందరూ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఏదైనా ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్లు ఉన్నారు, ఇటువంటి డాక్టర్లు కలిసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.